వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. ఇప్పటికి మనకి ఛానల్లో ఈ డెలివరీ యాప్స్, ముఖ్యంగా బైక్ ర్యాపిడో యాప్స్ వాళ్ళు చేసే మోసాల గురించి చాలా వరకు మాట్లాడుకున్నాం. మంచి స్పందన వచ్చింది. ఇంకా మంచి స్పందన వస్తే ఇలాంటి వాటిపై, ముఖ్యంగా ఎవరైతే దోపిడీకి గురవుతున్నారో ఈ డెలివరీ యాప్స్లో పనిచేసి, అదేవిధంగా ర్యాపిడో లాంటి యాప్స్లో పనిచేసి స్విగ్గీ, జొమాటో డెలివరీ బాయ్స్ని దోచుకొని వాళ్ళు ఎన్ని వేల వందల కోట్లు సంపాదిస్తున్నారనేది మనందరికీ తెలిసిందే. కానీ ప్రస్తుతానికైతే ఒక వ్యక్తి గురించి మనం మాట్లాడుకోవాలి. అది కూడా నాకు పర్సనల్గా మెయిల్ చేశారు అతను. అంటే డెలివరీ యాప్స్ వల్ల ఆయన డెలివరీ జాబ్లో జాయిన్ అయ్యి, ఫుడ్ డెలివరీ యాప్లో జాయిన్ అయ్యి తన జీవితాన్ని ఎలా నాశనం చేసుకున్నాడని చెప్పి వివరిస్తూ ఒక చాలా పెద్ద అంటే ఎంత మెయిల్ రాశారంటే ఆయనకి, నిజంగా ఆయన ఎంత ఓపికగా రాశారంటే నిజంగా అతను చేతులు దండం పెట్టి ఆయన చెప్పేది ఒకటే. ఈ స్టోరీ విన్నాక, నా కథ విన్నాక ఇంకా ఎవ్వరూ కూడా ఈ డెలివరీ జాబ్స్ కానీ, లేదంటే ఫుడ్ డెలివరీ యాప్స్ కానీ, ఈ బైక్ రైడర్స్గా కానీ ఎవ్వరూ చేయకుండా ఒక మంచి ఉద్యోగం లేదా బాగా చదువుకోవడం, లేదో ఏదో ఒక స్కిల్ ఉన్న జాబ్ చేసుకోవడం చాలా మంచిది అని చెప్పండి అన్న అని చెప్పి నాకు రిక్వెస్ట్ చేశారు. అతని పేరు శ్రీనివాస్. అతను 2018 నుంచి 2024 వరకు ఫుడ్ డెలివరీలో పనిచేసి తన జీవితం మొత్తాన్ని, ముఖ్యంగా తన ఆరోగ్యాన్ని ఇక ఎంతగా ఆయన పాపం వెళ్ళిపోయారంటే, ప్రస్తుతం ఆయన మంచం మీద ఉండి, అంటే ఆ ఫుడ్ డెలివరీ యాప్లో జాయిన్ అయినప్పుడు మొదట్లో రొటేషన్కి డబ్బులు వచ్చేవన్నా, ఆ తర్వాత అదొక వ్యసనంగా మారిపోయింది. వ్యసనంగా కాదు, డబ్బులు కనిపిస్తున్నాయి, కానీ తీరా చూసి తెల్లవారేసరికి ఆ డబ్బులన్నీ పోగా నాకు ఒక 500, 600 అలా మిగిలేది. కానీ ఇంకా వేరే జాబ్స్ ఎవరి దగ్గర పనిచేయడం ఎందుకు, లేదంటే నేను చదువుకున్న దానికి ఈ ఉద్యోగమైనా వచ్చింది, 500 రోజు సంపాదిస్తున్నాను అని నేను ఆలోచనలో పడ్డానే తప్ప, నా ఆరోగ్యం పాడవుతుంది, నా బండి పాడవుతుంది, నా జీవితం పాడైపోతుంది, నా భవిష్యత్తు పాడవుతుందని నేను ఆలోచించుకోలేకపోయినా. సో దానివల్ల ప్రస్తుతం అయితే నేను మంచానికి పరిమితం అయిపోయినా అని చెప్పి ఆయన చెప్తున్న మాటలైతే నిజంగా, ఆయన మెయిల్ చూస్తే ఆ తర్వాత ఆయన నేను ఎంత కాంటాక్ట్ చేసినా ఆయన కాంటాక్ట్ అవ్వట్లేదు. మీరు ఏదో చేద్దాం, ఏదో రకంగా హెల్ప్ చేద్దాం అన్నా సరే ఆయన నుంచి స్పందన ఉండట్లేదు. ఆయన ఆ మెయిల్ పెట్టేసి ఈ విషయాన్ని అందరికీ తెలియజేయండి. నేను ఏదైతే కోల్పోయానో, చాలామంది యువకులు ఒక డిగ్రీలు పూర్తయినా, బీటెక్లు పూర్తయినా వెంటనే ఈ ఫుడ్ డెలివరీ యాప్స్లోకి జాయిన్ అయిపోతున్నారు, లేదంటే బైక్ ట్యాక్సీ రైడర్లో జాయిన్ అయిపోతున్నారు, లేదంటే వేరే డెలివరీలో జాయిన్ అవుతున్నారు. దానివల్ల వాళ్ళ ఫ్యూచర్ దెబ్బతింటుంది. 21 నుంచి 25 సంవత్సరాల లోపు మనం ఏదైనా చేయాలన్నా, ఏదైనా నేర్చుకోవాలన్నా ఆ 4 సంవత్సరాలు చాలా ఇంపార్టెంట్. నేను ఆ 4 సంవత్సరాల్లోనే 2018లో నేను డిగ్రీ పాస్ అయిన వెంటనే ఫుడ్ డెలివరీ యాప్లో జాయిన్ అయ్యడం వల్ల ప్రస్తుతానికైతే నా జీవితాన్ని కోల్పోయాను. అంతేకాకుండా నేను ఈ ఫుడ్ డెలివరీ జాబ్లో 2024 నాకు యాక్సిడెంట్ అయ్యి చెయ్యి కూడా విరిగిపోతే నాకు ఫుడ్ డెలివరీ యాప్ నుంచి కనీసం మినిమం ఒక పరామర్శ కాదు కదా, ₹1 కూడా రాలేదు. అడిగితే నేనే రాంగ్ రూట్లో వెళ్ళాను, అందుకే యాక్సిడెంట్ అయింది, సో నీకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవ్వదని చెప్పి ఏవేవో కారణాలు చెప్పారు తప్ప ఏ కంపెనీ వాళ్ళు నాకైతే ఆదుకోలేదన్న అని చెప్పి ఆయన మాటలు చెప్పిన తర్వాత ఇప్పటికీ కూడా నేను ఈ వీడియోలు చేస్తుంటే చాలామంది కింద ఎలాంటి కామెంట్స్ చేస్తున్నారంటే, ఉద్యోగాలు లేవు, మేమేం చేయాలి? ఎస్, ఉద్యోగాలు లేవు, కరెక్టే. కానీ ఇక్కడ పెట్టే మన సమయాన్ని వేరొక ఇంకేదైనా ఒక స్కిల్లో, ఈ ప్లంబింగ్ అనో, పెయింటింగ్ అనో, ఎలక్ట్రీషియన్ కిందో, లేదంటే ఒక ఫ్రిడ్జ్ మెకానికో, ఏసీ మెకానికో ఏదో ఒక దాంట్లో పెడితే ప్రస్తుతం జాయిన్ అయిన వెంటనే డబ్బులు ఎవరికి రావు. కనీసం ఒక సంవత్సరం పాటు ఎవరి దగ్గర పని చేస్తే, మనకంటూ స్కిల్ డెవలప్ అయితే మనమే ఇతరులకి, అంటే మనకు మనంగా ఓన్గా పనులు ఒప్పుకొని కూడా మనం చేసుకోవచ్చు, మనమే కాంట్రాక్టర్లు తీసుకోవచ్చు అని నేను ఎంత చెప్తున్నా సరే చాలామంది చాలా వెటకారంగా కామెంట్స్ పెడుతున్నారు. సో ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి యొక్క జీవితం ప్రస్తుతం అయితే 2018 నుంచి ఇప్పుడు 2024 వరకు కూడా తెల్లవారి 6 గంటల నుంచి రాత్రి 1 గంట, 1:30, 2 వరకు ఆయన ఫుడ్ డెలివరీలో ఉంటూ, అంటే కనీసం తిండి కూడా తినకపోయేవాడిని. నాకేంటంటే డైలీ రొటేషన్ చేతిలో డబ్బులు ఆడుతూ ఉండేవి. సో దానివల్ల నాకు అదొక అలవాట్లా మారి నేను ఇంకో వేరే పని చేయకుండా, పనికి రాకుండా పోయాను. అదే విధంగా మరి మాకు ఫైల్స్ ఎఫెక్ట్ అయ్యాయి, వెన్నుపూస ఎఫెక్ట్ అయ్యింది. ఇప్పుడు యాక్సిడెంట్ అయ్యి నేను మంచం మీద పడుకున్నానన్న. ఇది నా పరిస్థితి. ఇలాంటి పరిస్థితి వేరొకరికి రాకూడదు. ఖచ్చితంగా ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలిసేలా చేయండి అని చెప్పారు. ఓకే, మనం మహా అయితే మాట్లాడుకుంటే మన ఛానల్కున్న రీచ్ ప్రకారం ఇది ఎంతమంది వరకు వెళ్తుంది? ఒక 500 మంది, ఒక 1000 మంది, ఎస్ అంతే. కానీ ఇలాంటివి మళ్ళీ నేను చెప్పడానికి గల కారణం ఏంటంటే, నేను కూడా చేశాను. ఈ ఫుడ్ డెలివరీ యాప్స్లో నేను కూడా చేశాను. నాకు చాలా తొందరగా మరి జ్ఞానోదయం ఏమో తెలియదు, ఒక 3 మంత్స్ చేశాను. తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఇది నన్ను పోషించుకోవడానికి కాదు, ఆ కంపెనీ వాడిని పోషించడానికి నేను పనిచేస్తున్నట్టు ఉంది. ఎందుకంటే లెక్కలు వేసుకుంటే మనం క్లియర్గా, మళ్ళీ చెప్తున్నాను, క్లియర్గా లెక్కలు వేసుకుంటే
నాకు 1000 మిగిలిపోతుంది, 1500 మిగిలిపోతుంది, 2000 మిగిలిపోతుంది అని చెప్తున్నారు కదా, వాళ్ళు ఎవరైనా సరే నన్ను కాంటాక్ట్ చేయండి. అసలు ఎలా మిగిలిపోతుందో నాకు చెప్పండి, నేను కూడా ఇతరులకు వివరిస్తాను. కానీ ఖచ్చితంగా ఈ ఫుడ్ డెలివరీ యాప్లో తెల్లవారు 6 నుండి రాత్రి 1:30, 1 గంట వరకు పని చేస్తే కేవలం మిగిలేది ఒక 500 నుంచి 700 రూపాయలు మాత్రమే. ఎందుకంటే అందులో నీ పెట్రోల్ పోద్ది, నీ డైలీ లేబర్ ఇప్పుడు వేజ్, నువ్వు కనీసం మనం ఏ పనికి వెళ్ళినా సరే ఇప్పుడు తక్కువ ఎవరైనా సరే 500 ఇస్తున్నాడు అంటే పెట్రోలు నెక్స్ట్ నీ కూలీ 2 తీసేస్తే మిగిలేదు ఏంటండి? కానీ ఇవేవి ఆలోచించకుండా ఎవరైనా మళ్ళీ ఎక్స్ట్రాలు ఎలా మాట్లాడతారంటే, మాకు ఎవరికి బాస్కి అంటే మా ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళొచ్చు, మా ఇష్టం వచ్చి మానేవచ్చు, ఎవరికి సమాధానం చెప్పుకోక్కర్లేదు అని ఏవో మాట్లాడతారు. కానీ మీరు ఫుడ్ డెలివరీ యాప్ ఆన్ చేసి ఒక పీక్ టైంలో మళ్ళీ ఆపేస్తే ఆ జొమాటో కూడా స్విగ్గీ కూడా ఏం చేస్తారో తెలుసండి, తర్వాత మీరు లాగిన్ అయినా సరే లాగిన్ ఛాన్స్ ఇవ్వడు. మళ్ళీ మీరేమో వాడితో మాట్లాడుకొని కస్టమర్ కేర్తో మాట్లాడుకోవాలి, లేదంటే లోకల్ ఎవడైతే మీ సార్ ఉంటాడో వాడితో మాట్లాడుకొని అప్పుడు మళ్ళీ మీరు యాక్టివేట్ చేసుకోవాలి. సో ఇది మీరు నిజంగా మీరు నచ్చినప్పుడు చేసుకునే ఉద్యోగం అనండి. అంటే ప్రతి ఒక్కరు మాకు నచ్చినప్పుడు ఆన్ చేసుకోవచ్చు, నచ్చినప్పుడు ఆన్ చేసుకోకూడదని జాయిన్ అవుతున్నారు తప్ప ఇది ఖచ్చితంగా స్వాతంత్రం లేని ఉద్యోగం, సెలవులు లేని ఉద్యోగం, ఒక పిఎఫ్ ఈఎస్ఏ లాంటివి ఒక కనీస భద్రత లేని ఉద్యోగం. ఇప్పుడు నిజంగా ఆ శ్రీనివాస్ అనే వ్యక్తికి పిఎఫ్ ఈఎస్ఏ ఉంటే అని ఎంత ఉపయోగపడేది అతనికి. అవేవి పట్టించుకోకుండా పాపం ఆయన తెలుసో తెలియకో 6 ఏళ్ల పాటు 2018 నుంచి 2024 వరకు అలా సేవ చేస్తూ ఉండిపోయాడంటే ఆ కంపెనీకి నిజంగా ఇంకెక్కడైనా సరే ఎంత చిన్న కంపెనీ అయినా సరే కనీసం ఒక కిరాణా బడ్డీలో పనిచేసినా సరే అలాగే యాక్సిడెంట్ అయింది, ఒక 6 సంవత్సరాలు నా దగ్గర కుర్రాడు చేశాడంటే కనీసం ఒక పళ్ళైనా పంపించి కనీసం మన అంటే ఒక 1000 రూపాయలైనా సరే మన చేతిలో పెడతాడు. కానీ ఈ యాప్స్, ఈ డెలివరీ యాప్స్ ఏవైతే ఉన్నాయో నువ్వు డెలివరీ చేసిన వరకే, నీకు ఏదో ఇన్సూరెన్స్ ఇచ్చేస్తున్నాను అంటున్నారు, ఏదో అంటున్నారు. కానీ ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవాలంటే అంత తీరిపోద్దో తెలుసండి. ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయిన వాళ్ళు చాలామంది వేల మీద లెక్క పెట్టచ్చు, ఎన్ని క్వశ్చన్స్ చేస్తారు, ఇంకా నానా రకాలుగా తినేస్తారు. సో ఇప్పటికైనా ఈ శ్రీనివాస్ లాంటి వ్యక్తి యొక్క జీవితం ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళ అమ్మగారు అతను తిండి పెడుతున్నారు, వాళ్ళ అమ్మగారు బయట ఇంటి పనులకు వెళ్ళి ప్రస్తుతం ఆయన తిండి పెడుతున్నారు. ఆ 6 ఏళ్ళ కనీసం 3 ఏళ్ళు అతను అదే చెప్తున్నాడు. అన్న 6 ఏళ్ళ నేను అందులో కష్టపడ్డాను, కనీసం ఒక 3 ఏళ్ళు వేరే ఏ ఉద్యోగంలో కష్టపడినా సరే నా ఆరోగ్యం పాడయ్యేది కాదు, నా చెయ్యి విరిగేది కాదు, నేను ఇలా మంచానికి పడి ఉన్నాను. కానీ ఆ మెయిల్ చదువుతుంటే నాకు ఎప్పటి నుంచో మెయిల్ చేస్తున్నాడు, నేను ఆ మెయిల్ చూసుకోలేదు, చూసిన వెంటనే నాకు ఇంటికి ఎంత మిస్ చేసిన మళ్ళీ నేను అతను కాంటాక్ట్ చేస్తుంటే ఇప్పటికీ కూడా అతను ఖచ్చితంగా పాపం రిప్లై ఇవ్వట్లేదు. మరి అతను వాడుతున్నాడా మెయిల్ ఐడి అంటే ఖచ్చితంగా శ్రీనివాస్ గారు మీరు ఈ వీడియో చూస్తే మాత్రం ఒక్కసారి హాయ్ అనో లేదంటే ఏదో విధంగా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి, మాకు చేతనైన సాయం అయితే మేము చేస్తాం. సో ఎప్పటికైనా సరే అవకాశం లేక ఏదో విధంగా మనం ఏమనుకుంటున్నామంటే ఫ్యామిలీకి బర్డెన్ అవ్వకూడదు, ఏదో విధంగా ఫ్యామిలీని మనకంటూ కనీసం ఎంతో కొంత సంపాదించి మన కాళ్ళ మీద బతకాలనుకుంటాం. కానీ ఇది ప్రస్తుతానికి, కానీ ఫ్యూచర్ ఏమవుతుంది, ఆ ఫ్యూచర్ గురించి ముందుగా ఆలోచించి ఈ పనులు ఖచ్చితంగా వదిలేసి ఫ్యూచర్లో మనకి ఎలా ఉపయోగపడుతుంది మనం ఇప్పుడు చేసే పని అన్న ఆలోచనతో ముందుకు వెళితే చాలా మంచిది. ఇంకా ఇంతకు మించి అంటే ఒక కమ్యూనిటీ కూడా బిల్డప్ చేద్దాం అనుకుంటున్నాము ఇదే అంశంపై. అంటే ఎవరైతే ఈ ఫుడ్ డెలివరీ యాప్స్లో పనిచేస్తున్న వాళ్ళు, రకరకాలుగా చాలా ఇబ్బందులు గురవుతున్న వాళ్ళు, ఇదివరకు పనిచేసి యాక్సిడెంట్లు అయ్యి ఇంట్లో ఉన్న వాళ్ళు, ఆరోగ్యం పాడైపోయి ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళందరినీ ఆదుకోవడం కోసం ఒక కమ్యూనిటీని అయితే బిల్డప్ చేయాలనుకుంటున్నాం. దానికి సంబంధించిన వివరాలు కూడా నేను కింద ఇస్తాను. ఒక వాట్సాప్ గ్రూప్ని అయితే క్రియేట్ చేసి అంటే తెలియాలి, ఓకే చేద్దాం, ఓకే అది తప్ప నేను ఇంకేం చేయలేదు. కానీ మనకి అందులో చేయడం వల్ల మనకు కనీస అవసరాలు కూడా, కనీస సౌకర్యాలు కూడా కల్పించట్లేదు. ఇప్పుడు మనకి ఏదైనా అయితే ఒక పిఎఫ్ అయినా ఈఎస్ఐ అయినా ఏదో ఒకటి ఉంటే మన ఫ్యామిలీకి కానీ మన పిల్లలకి కానీ ఉపయోగపడుతుంది. అర్ధాంతరంగా మనకి ఏదైనా రోడ్డు మీద అయితే ఒక్కటి కూడా మనకి హెల్ప్ చేసేవాళ్ళు లేదు ఈ డెలివరీ యాప్స్ వాళ్ళు. సో దయచేసి మరొకసారి చెప్తున్నాను, దీనికి సంబంధించి ఒక కమ్యూనిటీ అయితే బిల్డప్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఇప్పుడు ఈ శ్రీనివాస్ లాంటి వారు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళందరినీ ఆదుకోవడానికి మాత్రమే ఈ కమ్యూనిటీ పనిచేస్తుంది. అట్ ద సేమ్ టైం మనకి ఎలాంటి డిమాండ్స్ ఉన్నాయి, మనకి ఎలాంటి సౌకర్యాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసే విధంగా ప్రతి ఒక్క డెలివరీలు, ఫుడ్ డెలివరీలోనే, అదేవిధంగా బైక్ ట్యాక్సీ రైడర్గా పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా అంటే అడుక్కోవడం కాదు, వాళ్ళని నిలదీసే విధంగా ఒక కమ్యూనిటీ అయితే బిల్డ్ చేయాలనుకున్నాం. దానికి మీ సపోర్ట్ కావాలి. సో ఎక్కడైనా సరే ఇందులో ఈ యాప్స్లో పనిచేస్తున్న వారు ఎవరైనా సరే ఈ వీడియోని చూసి శ్రీనివాస్ గారి మాటలు ఏవైతే ఉన్నాయో నేను చెప్తున్నట్టుగా కాదు, ఆయనే చెప్తున్నట్టుగా ఆయన మాటలు విని పనికొచ్చే పని చేసుకుందాం.